ఎస్ బాస్ అనే పదానికి ఎంతోమంది జీవితాలు బలవుతున్నాయా? రాజకీయ ప్రమేయం లేని పోలీస్ వ్యవస్థ తయారవ్వాలా? నేటి సమాజం రాజకీయంతో ముడిపడిన పోలీస్ వ్యవస్థ ఎంతవరకు సక్సెస్ అవుతుంది? తమ విధులను ఎందుకు సరైన పద్ధతిలో చేయలేకపోతున్నారు? చేస్తే ఎందుకు సస్పెండ్ అవుతున్నారు? ఇలా ఇష్టమైనది చేయలేక కష్టమైన దాంతో సర్దుకుపోతున్న పోలీస్ వ్యవస్థ. కానీ తరతరాల రాజకీయ నాయకులు చెప్పిన పని చేయాలి, లేకపోతే పోలీస్ వ్యవస్థకు పనే లేకుండా పోతుంది. ఈ వ్యవస్థ పూర్తిగా మారాలని అంటున్న ప్రస్తుత సమాజం. రాజకీయ నాయకులకి పోలీసు యంత్రాంగంపై చర్యలు తీసుకునే హక్కు రద్దు చేస్తే తప్ప ఈ వ్యవస్థ బాగుపడదని చెబుతున్న ప్రముఖ పోలీస్ యంత్రాంగం. ఎన్నో మార్లు తమ కష్టాలను దిగమింగుకొని ఉద్యోగం చేస్తున్నామని ఎంతో ఆశతో పోలీసు అయి ఏదో సాధించాలనుకున్న చివరికి రాజకీయ నాయకులు చేతుల్లో కీలుబొమ్మల్లాగా పార్టీ మారిన ప్రతిసారి వాళ్లకు అడుగులు మడుగులు నొక్కుతూ కొనసాగాల్సిందేనా? ఎన్నో పార్టీలు మారినా కొంతమంది తమ వైఖరిని మార్చుకోకుండా తమ శిక్షణలో ఇచ్చిన న్యాయం చట్టం వాటికి కట్టుబడి నడుస్తున్నారు. ఏది ఏమైనా ఈ వ్యవస్థ పూర్తిగా మారాలన్నా, వ్యవస్థలో మంచైనా చెడైనా జరగాలన్నా అది పూర్తిగా పోలీస్ వ్యవస్థలోనే ఉందని అంటున్న నేటి ప్రజానికం. తమ విధిని తాము కర్తవ్యంగా నిర్వహించగలిగిన నాడే నిజమైన పోలీస్ అని, అలా కాని పక్షంలో నెలవారీ జీతం కోసం ఉద్యోగం మాత్రమే చేస్తున్నారని చెప్పుకొస్తున్న నేటి ప్రజానికం. సమాజంలో మార్పు రావాలంటే రాజకీయ ప్రమేయం లేని పోలీస్ యంత్రాంగం కావాలన్నదే ఇది. అప్పుడే నిజమైన పోలీసును చూసే అదృష్టం దక్కుతుందని బలంగా నమ్ముతున్న ప్రజలు. మీ ఏజేఆర్ అజయ్.